ఎటువంటి ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో ఎస్ఎల్బీసీ టనెల్ పనుల్లో మనుషులు, మిషన్లతో అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ టనెల్ దుర్ఘటనలో చిక్కుకున్న 8 మందిని రాడార్ అనే పరికరం ద్వారా గుర్తించిన విషయంలో వాస్తవాలు బయటికి రాలేదని, ఆ ప్రదేశాల్లో తవ్వకాలు జరిగినప్పటికీ ఇతర పరికరాలు బయటపడ్డాయి కానీ అవశేషాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 9వ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించి సంబంధిత 11 బృందాల ఉన్నతాధికారులతో రెవెన్యూ సమావేశం దాదాపు గంటకు పైగా నిర్వహించారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2004 సంవత్సరంలో 32 కిలోమీటర్ల టనెల్ పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాజెక్ట్ మరింత వేగంగా పూర్తయి ఫ్లోరైడ్ బాధిత నల్గొండ ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించామని, కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం 2-3 కిలోమీటర్లు మాత్రమే పనులు చేసి ఎలాంటి నిధులు కేటాయించకుండా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం మండిపడ్డారు. గత ప్రభుత్వమే సంస్థకు బిల్లులు చెల్లించకపోగా తిరిగి కంపెనీ కరెంట్ సరఫరా చేయలేదని వసూలకు పాల్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎలాగైనా ఈ ఎస్ఎల్బీసీ టనెల్ను పూర్తి చేసి నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కంపెనీకి పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇస్తూ టీబీఎం రిపేర్ కారణంగా దాని పరికరాలను అమెరికా నుండి తెప్పించి పనులు ప్రారంభించామన్నారు. కానీ అనుకోని ఘటనతో ఈ వైపరీత్యం దాపరించిందన్నారు. విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వమైన ప్రతిపక్షమైన పరిష్కారం కోసం కృషి చేయాలి, సలహాలు సూచనలు చేయాలని, దరిద్రపు రాజకీయ విమర్శలు కాదన్నారు. రాష్ట్ర, కేంద్ర అన్ని రకాల రెస్క్యూ ఏజెన్సీలు లోపల చిక్కుకుపోయిన 8 మంది కోసం అలు పెరగకుండా గాలింపు చర్యలు చేపడుతున్నాయన్నారు. ఆ 11 ఏజెన్సీలు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేను వారిని అభినందిస్తున్నానన్నారు. సోరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని, వారిని గుర్తించేందుకు మరో 2-3 రోజులు, ఈ సమస్య పరిష్కారానికి ఈ 9 రోజుల ప్రయత్నాలలో రెస్క్యూ బృందాలు, అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు మాత్రమే వచ్చారన్నారు. లోపల తీసిన మట్టిని బయటకు పంపడం సాధ్యం కావడం లేదు. కాన్వేయర్ బెల్ట్ రేపు రిపేర్ అయితే పని మరింత వేగంగా జరుగుతుంది. కాగా ఇప్పటి వరకు రెస్క్యూ సిబ్బంది ప్రమాదపు అంచనా, మిస్ అయిన వారి గుర్తింపులో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా పూర్తి స్థాయి పరిష్కారానికి రాలేదన్నారు. ఇప్పటికీ జరిగిన ప్రమాదం చాలు, రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా అవసరమైతే రోబోలను కూడా తెప్పించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని సీఎం అధికారులకు ఆదేశించామన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు పనిచేస్తున్న ఏజెన్సీలు వారి పనితీరు అభినందనీయమని, మనమందరం ఈ విపత్కర సంఘటన నుండి వారిని కాపాడేందుకు మీడియా, ప్రతిపక్షాలు అందరూ పూర్తిగా సహకరించాలని కోరారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.